పార్లమెంట్లో అంబేద్కర్ గారి గురించి అమిత్ షా ఏదైతే చెప్పాడో 7 సార్లు భగవంతుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతాం, 100 సార్లు అంబేద్కర్ని తలుచుకున్న ప్రయోజనం ఉన్నటువంటి ఒక పద్ధతిలో మాట్లాడటం సరైనటువంటిది కాదు. ఏదైతే సావర్కర్ ఆ రోజు భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలనేటువంటిది వ్యూహాత్మకర్తగా ఉండేటువంటి దాన్ని అమలుపరిచేదానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ నాయకత్వం ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఓ పక్క ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కించపరుస్తూ ఈరోజు చేసేటువంటి బీజేపీ అనేక రకాలుగా చేస్తుంది. దళితులపై దాడులు జరుగుతుంటే వీటిని పట్టించుకోకుండా మైనార్టీల మీద దాడులు, ఈరోజు విశ్వ హిందూ పరిషత్ పేరుతో రేపు 5వ తేదీ ఇవాళ పెద్ద ర్యాలీ పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రజల మధ్య చీలికని తీసుకొని వచ్చేదానికి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ప్రధానమంత్రి గారు చెప్పటం ఇది సరైనటువంటి చర్య కాదు. అందువల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఆలోచించాలి. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే అమిత్ షా రాజీనామా చేయాలనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 200 సంవత్సరాల పైగా స్వాతంత్రోద్యమం జరిగితే ఏ రోజు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పాపాన పోనటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇప్పుడు నిజమైన దేశభక్తులుగా చలామణి రాజ్యాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా మారుస్తూ తమకు అనుకూలంగా మత రాజ్యాంగం మారాలని చూస్తున్నారు. మనువాద రాజ్యాంగంగా తయారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తప్పుడు వైఖరిని విడనాడి స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన లౌకిక రాజ్యాంగాన్ని, అంటే వివిధ మతాలు వివిధ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కలుపుకొని పోయి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయనకి ఏమాత్రం నైతిక హక్కు కానీ లేదా ప్రపంచ ఏడలా కానీ జనం ఏడలా కానీ విచక్షణ ఉంటే, మానవతా జ్ఞానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని చెప్పని ప్రజాతంత్రవాదులుగా మేమందరం కూడా తనని ఖండిస్తూ ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఆయన మంత్రివర్గం తొలగించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.